హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 1 అయితే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. ఇది వచ్చి డే 2 ఆఫ్ 40 డేస్ స్టడీ సిరీస్. డే 1లో రీస్టార్ట్ అని చెప్పాను కదా, అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ చాలా పవర్ఫుల్. ఖచ్చితంగా చదివితే అది చాలా పవర్ఫుల్. అది మన గోల్ని రీచ్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఈ 40 డేస్ స్టడీ సిరీస్లో నేను మాట్లాడబోయే ప్రతి టాపిక్ కూడా ఒక యాస్పిరెంట్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే మీకైతే షేర్ చేస్తున్నాను. నా డే 2లో అయితే డిస్ట్రాక్షన్ రియాలిటీ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. డిస్ట్రాక్షన్ రియాలిటీ అనేది ప్రతి ఒక్క యాస్పిరెంట్కి తెలుసు. అది ఎలాంటి డిస్ట్రాక్షన్ అయినా కావచ్చు. ప్రాబ్లం ఏంటి అంటే టైం లేకపోవటం కాదు, టైం అనేది వేస్ట్ చేయటం అనమాట. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, టైం లేదు, బిజీగా ఉన్నాను. కానీ నిజం ఏంటి అంటే టైం ఉంటుంది కానీ ఫోకస్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్ ఫోన్ తీసుకుంటాము, కానీ ఆ 5 మినిట్స్ కాస్త 50 మినిట్స్ అయిపోతుంది, టైం తెలియకుండా అయిపోతుంది. తర్వాత గిల్ట్ ఫీల్ అవ్వటము, స్ట్రెస్ ఫీల్ అవ్వటము. తర్వాత ఇంకొక మనకు వచ్చే ఆప్షన్ ఏంటంటే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే సీరియస్గా అని చెప్పేసి అనుకొని ప్రామిస్ చేసుకుంటాం. నేను కూడా ఫస్ట్లో అలానే చేసేదాన్ని. చదువుకుందామని చెప్పి స్టడీ స్టార్ట్ చేయాలి అని టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న వెంటనే ఫోన్ నోటిఫికేషన్ ఏదైనా సౌండ్ వస్తే మైండ్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోతుంది. డిస్ట్రాక్షన్ అంటే చాలామందికి ప్రాబ్లంలా కనిపించదండి, కానీ అది సైలెంట్గా మనకి ఒక హ్యాబిట్ అయిపోతుంది. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు మైండ్ ఇమీడియట్గా హ్యాపీ అవుతుంది, కానీ స్టడీ స్టార్ట్ చేద్దాము, బుక్ ఓపెన్ చేసి చదువుదాము అని అనుకుని మనం ఎప్పుడైతే అనుకుంటామో వెంటనే తెలియకుండా మైండ్లో స్ట్రగుల్ అనేది వస్తుంది. అప్పుడు మైండ్ ఈజీగా ఎవరిని చూస్ చేసుకుంటుందంటే ఆబ్వియస్గా ఈజీగా ఉన్న ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్నే చూస్ చేసుకుంటుంది. ఈరోజైతే నేను డే 2ని స్టార్ట్ చేశానని చెప్పాను కదా, నేను నా బిగ్గెస్ట్ ఎనిమీని కూడా ఐడెంటిఫై చేశానని చెప్పాను. అది సిలబస్ కాదు, ఎగ్జామ్ కాదు, డిస్ట్రాక్షన్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క డిస్ట్రాక్షన్ అయి ఉండొచ్చు. కొంతమందికి ఫోన్ ఒక్కటే డిస్ట్రాక్షన్ అవ్వదండి, చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఫోన్ మనం సైలెంట్లో పెట్టకపోతే పక్కన పెట్టి చదువుకుందాము అని అనుకుంటాము. నిజానికి చెప్పాలంటే ఫోన్ సైలెంట్లో లేకపోతే మన గోల్స్ అనేవి సైలెంట్కి వెళ్ళిపోతాయి. ఈ లైన్ చాలామందికి జోక్గా అనిపించవచ్చు, కానీ నిజంగా ఆలోచిస్తే ఫోన్ లౌడ్గా ఉంది అని అంటే మన గోల్స్ అనేవి మ్యూట్లో ఉన్నాయని అర్థము. డిసిప్లైన్ అంటే ఫోన్ డిలీట్ చేయడం కాదండి, డిసిప్లైన్ అంటే ఫోన్ కంట్రోల్ చేయడం. ఈరోజు ఒక్క స్మాల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాం. జస్ట్ ఒక 1 అవర్ ఏరోప్లేన్లో మోడ్లో పెడదాం ఫోన్ని, జస్ట్ 1 అవర్. ఫస్ట్ ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టడం అంటే దానికంటే బిగ్గెస్ట్ టాస్క్ ఎవ్వరికి ఏది ఉండదు. ఫస్ట్లో నేను అలా ఏరోప్లేన్ మోడ్లో పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక 10 మినిట్స్ చాలా మైండ్ అంతా రెస్ట్లెస్గా అనిపించేది. ఎందుకంటే అప్పటి వరకు ఫోన్ యూస్ చేసి ఉన్నాం కదా, సో హ్యాండ్ ఆటోమేటిక్గా ఫోన్ ఎక్కడుందా అని సెర్చ్ చేస్తూ ఉండేది. ఫోన్ అక్కడే ఉండేది, కానీ నేను దాన్ని అంతలా ఎడిక్ట్ అయ్యానని నాకు అప్పుడు అర్థమైంది. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ప్రాబ్లము ఫోన్ కాదండి, మన హ్యాబిట్ అయిపోయింది అది. మనము డిస్ట్రాక్షన్ ఎప్పుడు బ్లేమ్ చేస్తూ ఉంటాం, నేను చదువుకోవాలనుకుంటే ఇలా డిస్ట్రాక్షన్ అయ్యాను, అలా డిస్ట్రాక్షన్ అయ్యానని. కానీ మనము బౌండరీస్ క్రియేట్ చేయలేకపోతున్నాం. స్టడీ టైంలో ఫోన్ సైలెంట్లో కాదు, మన మైండ్ సైలెంట్లో ఉండాలి అనేది మనం ఆలోచించలేకపోతున్నాం. ఒక 30 మినిట్స్ కంప్లీట్ అయ్యాక ఒకసారి చూడండి, స్ట్రేంజ్ కామ్ ఫీలింగ్ అనేది వస్తుంది. నేను ఎవరితో కాంపిటేట్ అవ్వట్లేదు, నేను రీల్స్ చూస్తూ కంపారిజన్లో పడట్లేదు అని. ఫోకస్ అంటే స్ట్రెస్ కాదండి, ఫోకస్ అంటే ఫ్రీడమ్. డిస్ట్రాక్షన్ నన్ను వీక్ చేసింది అని అనుకుంటారు, కానీ ఫోకస్ మనల్ని పవర్ఫుల్ చేసిందని చెప్పి ఎప్పుడు ఆలోచించరు. నాకు తెలిసినంత వరకు టైం మేనేజ్మెంట్ అంటే అవర్స్ ప్లాన్ కాదండి. టైం టేబుల్ వేసుకొని ఇంతసేపు చదవాలి, అంతసేపు చదవాలి అనేది అసలు ప్లానే కాదు. డిస్ట్రాక్షన్ ఎలిమినేట్ చేయడమే టైం మేనేజ్మెంట్. నా డ్రీమ్స్ చాలా సైలెంట్గా వెయిట్ చేస్తున్నాయి, కానీ నేను రీల్స్కి లౌడ్గా రెస్పాండ్ అవుతున్నానని ఒక్కసారైనా ఆలోచించారా? లైఫ్లో క్లారిటీ రావాలి అంటే మనకి నాయిస్ తగ్గాలి. ఈ 40 డేస్ ఛాలెంజ్లో బిగ్గెస్ట్ ఫైట్ అయితే నాకు తెలిసి సిలబస్తో కాదు, ఎగ్జామ్తో కాదండి, ఓన్లీ ఫోన్తోనే. నేను సోషల్ మీడియాని హేట్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా సోషల్ మీడియా చాలా అవసరం. మనకి ఆ సోషల్ మీడియా లేకపోతే ఇన్ఫర్మేషన్ అనేది ఏది తెలీదు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఫోన్ సైలెంట్లో పెట్టడం అనేది సింపుల్ యాక్షన్ లాగా కనిపించవచ్చు, ఏముంది పెట్టేయచ్చు సైలెంట్లో అని. కానీ ప్రతి ఒక్క యాస్పిరెంట్స్ లైఫ్లో అదొక టర్నింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. డిస్ట్రాక్షను స్లోగా యావరేజ్గా మార్చేస్తుందండి. డిసిప్లిన్ అనేది
సైలెంట్గా స్ట్రాంగ్గా మార్చేస్తుంది. ఈరోజు పర్ఫెక్ట్గా ఫోకస్ చేయలేదని చాలామంది అంటారు. మధ్యలో 2 సార్లు ఫోన్ చెక్ చేసుకున్నాను కదా అని. కానీ ఒక డిఫరెన్స్ అయితే ఉందండి. ఏంటంటే డే 1కి డే 2కి ఏంటంటే ఈసారి గిల్ట్తో కాదు, అవేర్నెస్తో. ప్రోగ్రెస్ అంటే నాకు తెలిసి పర్ఫెక్ట్గా ఉండటం అయితే కాదు, ప్రోగ్రెస్ అంటే కాన్షియస్గా ఉండటం. డే 2లో మనం టాపర్స్ అయ్యామా లేదా అనేది కాదు, కానీ అటెన్షన్ మీద కంట్రోల్ స్టార్ట్ చేసామా లేదా అనేది ఒకటైతే మనకి కలుగుతుంది. మన అటెన్షన్ ఎక్కడ ఉంటుందో మన ఫ్యూచర్ కూడా అక్కడే బిల్డ్ అవుతుంది. మన అటెన్షన్ని మన డ్రీమ్స్కి ఇవ్వాలి. ఫోన్ సైలెంట్లో ఉండొచ్చు, కానీ మన యాంబిషన్స్ మాత్రం లౌడ్గా ఉండాలండి. నాదైతే డే 2 కంప్లీట్ అయిపోయింది. ఇంకా 38 రోజులు మిగిలాయి. ఈ డిస్ట్రాక్షన్స్ ఇంకా ఉంటాయి. ఈ 40 డేస్ ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న ఈ ఛాలెంజ్లో డిస్ట్రాక్షన్స్ రావని నేను చెప్పట్లేదు. ఇంకా 38 రోజులు కూడా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. కానీ ఆ డిస్ట్రాక్షన్స్ ఎన్ని వచ్చినా సరే వాటిని మనం ఓవర్కమ్ చేయగలుగుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. టైం లేదని చెప్పడం చాలా ఈజీ అండి, కానీ ఆ టైంని రెస్పెక్ట్ చేయడం చాలా డిఫికల్ట్. నేను ఈసారి అయితే డిఫికల్ట్ని చూస్ చేశాను. ఎందుకంటే ఏదైతే అదైంది. ఖచ్చితంగా ఈసారి ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టేసి నేను ఏదైతే అనుకున్నానో దాన్ని ఖచ్చితంగా సాధించాలి అని. టైం మనకి ఎవరో ఇవ్వరండి, మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి. అండ్ అవకాశాలు కూడా మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి. డిస్ట్రాక్షన్స్ ఫ్రీగా ఈరోజు ఒక 1 అవర్ ట్రై చేయండి, లేదా 2 అవర్స్ 3 అవర్స్ ట్రై చేయండి. ఖచ్చితంగా డిస్ట్రాక్షన్ ఫ్రీ అవుతాం మనము. నేను చెప్పేది ఏంటంటే ఐఏఎస్లో ఐపీఎస్లో అయిన వాళ్ళందరూ డిస్ట్రాక్షన్స్ లేవా వాళ్ళకి అంటే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ వాళ్ళు అనుకున్న దానికి డిస్ట్రాక్షన్స్ అనేవి పెద్ద అడ్డుగా ఉన్నాయి కాబట్టి వాటిని వాళ్ళు పక్కన పెట్టారు. వాళ్ళ గోల్స్ని వాళ్ళు అచీవ్ చేశారు. సో మనం కూడా మన గోల్స్ని అచీవ్ చేయాలి అంటే డిస్ట్రాక్షన్స్ని రియాలిటీ చెక్ చేయాలి. మనం చెప్పడం ఎంత ఈజీనో చేయడం చాలా కష్టము. ఫోన్ సైలెంట్లో పెట్టినప్పుడు ఫోన్ మీదే మన ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఏ నోటిఫికేషన్ వస్తుందో, ఏదైనా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా సెండ్ చేశారేమో, ఏది ఇన్ఫర్మేషన్ ఉందో యూట్యూబ్లో, ఇలా చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. కానీ మనం బుక్ ముందు పెట్టుకున్నప్పుడు ఫోన్ లాగే ఫీల్ అవ్వండి. దాంతో మనం ఫోన్లో ఎంత టైం అయితే స్పెండ్ చేస్తామో అదే టైంని ఫోన్ లాగా బుక్ని ఫీల్ అయ్యి బుక్లో స్పెండ్ చేయండి. జస్ట్ 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ బుక్ మీద స్పెండ్ చేయండి. నాకు తెలిసి చాలామంది బుక్లో ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉంటుందేమో అనుకుంటారు, కానీ బుక్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మనకి ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన దానికంటే కూడా బుక్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ 2-3 అవర్స్ మనం బుక్ మీద స్పెండ్ చేస్తే చాలు. ఆ 2-3 అవర్స్లో ఎంతో నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు. ఈ వ్లాగ్ చాలామందికి కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఈరోజు డిస్ట్రాక్షన్ రియాలిటీ చెక్ చేసుకొని ఒక 3 అవర్స్ బుక్ మీద స్పెండ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.